అస్సలాము అలైకుం. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఈరోజు నేను లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటాయి కదండి, నైట్ మిగిలిన రైస్తో పులిహోర ఏ రకంగా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ముందుగా రైస్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకోండి. లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి కావాలనుకుంటే. ఎందుకంటే మనకి నైట్ రైస్ కదండి, అందుకోసం అని చెప్పి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఆయిల్ ఉంటే మనకి చేతికి అంటకుండా. మరీ అలా అని ఎక్కువ ఆయిల్ అస్సలు వేసుకోవద్దు, తర్వాత పులిహోర బాగోదు. మనం మిగిలిన రైస్ పారేయకుండా ఈ రకంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రకంగా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి, అంటే రెడీగా పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే అవసరం అవుతుంది. పల్లీలు కావాల్సి వస్తే వేయించి పక్కన పెట్టుకోండి ఆయిల్లో. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి తాలింపు గింజలు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. తాలింపు గింజలు మంచిగా వేగిన తర్వాత మనం దీంట్లోకి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. మీరు తినేదైతే, నేనైతే పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా వేస్తాను. లెఫ్ట్ ఓవర్ రైస్లో మనం గ్రీన్ చిల్లీస్ ఇలా వేయించి మనం తింటే కనుక పులిహోర తినేటప్పుడు బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం ఈ పోపు తాలింపు ఏమంటారండి, దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. మనం ఫ్రైడ్ రైస్లో అలా కచ్చాపక్కాగా చేస్తాం కదా, ఆ రకంగా ఉండకూడదు, ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇందాక ఉప్పు పసుపు 1 లేదా హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న రైస్ వేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యే రకంగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మీరు సిమ్లోనే పెట్టండి, ఎందుకంటే మనకి వగరుగా అయిపోతుంది అనమాట. మనం అడ్వాన్స్గానే లెమన్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, మనకి టైం ఉండదు కాబట్టి. ఈ రకంగా మనకి రైస్ కుక్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మిగిలిన అన్నం పారేదానికన్నా కూడా, ఫ్రైడ్ రైస్లు అవి చేసుకొని తినేదానికన్నా కూడా ఈ రకంగా కూడా బాగుంటుందండి. నేను మ్యాక్సిమం పాడైపోతే తప్ప ఏ వస్తువు కూడా తినేది పారేనండి, ఎందుకంటే ఎవరైనా కష్టపడేది ఫస్ట్ తిండి కోసమే. అందుకొని మనం ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ పిల్లలకి కూడా అదే నేర్పించండి మీరు. నేనైతే నాకు తెలిసింది చెప్పానండి. ఆ తర్వాత నేను బాసనలన్నీ తోమేశాను. మాకు ఏంటంటే డ్రాబ్యాక్ ఏంటంటే, ఇక్కడ వెజల్స్కి చిన్న చిన్న తుప్పు ఉంటుంది కదా, తుప్పు చినుకుల్లాగా తుప్పు మచ్చల్లాగా ఎంత క్లీన్ చేసినా కూడా ఇక్కడ వాటర్కి ఆ రకంగా ఫామ్ అవుతుంది. మరి దానికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అంటే, బాగా స్క్రబ్ కూడా చేస్తానండి, ఆ చిన్న చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి, అయినా కూడా మళ్ళీ వెంటనే అలా డాట్స్ లాగా వచ్చేస్తున్నాయి తుప్పులాగా. మరి దానికి సొల్యూషన్ ఏంటో, దానికి టిప్స్ ట్రిక్స్ ఏమన్నా ఉంటే నాకు ప్లీజ్ షేర్ చేసుకోండి. ఇంతకుముందు మేమున్న దగ్గర అయితే ఇలా అవ్వలేదండి, ఇక్కడే అవుతుంది ఈ రకంగా. నేను మీకు మా క్లాత్ స్టాండ్ కూడా ఫర్దర్గా చూపిస్తాను ఎంత తుప్పు పట్టిపోయిందో. దానికి ప్లీజ్ ఏమన్నా ఉంటే సొల్యూషన్స్ చెప్పండి, ఓకేనా. తర్వాత కొంచెం టైం తర్వాత ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాను. ఈరోజు నేను బెండకాయ ఫ్రై ఏ రకంగా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఖచ్చితంగా బెండకాయలు అయితే వాష్ చేసి మంచిగా జల్లెల్లో వేసి వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే చాలామంది తుడిచేస్తారు, అలా కాదు, ఈ రకంగా వాష్ చేస్తేనే మనకి హైజీన్గా ఉంటుంది. కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ అంతా నేను చూపించిన రకంగా స్ప్రెడ్ చేసి ఇంకా బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు మంచిగా మనం కలుపుకుంటూ ఉండాలండి. అలా అని మాట మాటకి కలపకూడదు. మీరు హైకి మీడియంకి మధ్యన ఫ్లేమ్ అడ్జస్ట్ చేసి మీరు కుక్ చేస్తే కనుక బాగా వస్తుంది. మీరు ఫ్లేమ్ తగ్గించినా కూడా కర్రీ జిగటగా అయిపోతుంది అనమాట, గమ్మిగా అయిపోతుంది. సో నేను చెప్పిన మెథడ్లో ఫాలో అవ్వండి, చాలా టేస్టీగా వస్తుంది. మా వారైతే చాలా బాగుంది అని చెప్పారు. ఈ రకంగా బెండకాయలు వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా మనకి సగం కన్నా ఎక్కువ ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం దీంట్లోకి ఉప్పు వేసుకోవాలండి. అదే టిప్పు, ప్రతిసారి నేను ఇదే కర్రీ ఇదే రకంగా చేసిన ప్రతిసారి చెప్తూనే ఉంటాను, మీరు అదే ఫాలో అవ్వండి. మీరు ఆనియన్స్ వేసిన తర్వాత కావాలనుకుంటే పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవచ్చు, హోల్గా గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా కూడా కట్ చేసి ఇంకా లాస్ట్లో
కారం కొంచెం ఎక్కువ పడుతుంది. అలా అయితే అలా కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టము. మూత పెట్టొద్దు. అదే నేను మీకు చెప్తున్నాననమాట. మీకు నేను మర్చిపోతానని సింబాలిక్‌గా ఆ రకంగా నేను వీడియో తీసుకున్నాను. మనం లిడ్ కవర్ చేస్తే ఏంటంటే బాగా మెత్తగా అయిపోతాయి అనమాట. జిడ్డు జిడ్డుగా అయిపోతాయి. మీకు ఫ్రై ఫ్ర మంచిగా కావాలి, మంచి లుక్ రావాలి అని చెప్తే ఈ రకంగా ప్రిపేర్ చేయండి. చాలా బాగొస్తుంది. ఫ్లేమ్ అనేది కూడా మరీ తక్కువలో పెట్టి మిగతా కర్రీస్ కుక్ చేసినట్టయితే కనుక మంచిగా ఉండదనమాట. మీడియంలో పెట్టుకోండి. ఇంకా మాడిపోతున్న సందర్భాల్లోనే మనం సిమ్‌లో పెట్టుకోవాలి. కారం వేసుకోండి. మీరు కావాల్సి వస్తే కనుక ఎల్లిపాయ కారం వేసుకోవచ్చు. ఎల్లిపాయలు దంచి వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, కొంచెంగా నేను చాట్ మసాలా పౌడర్ వేశాను. చాలా లైట్‌గా జీలకర్ర పొడి వేశాననమాట. గరం మసాలా కాదండి నేను వేసింది, జీలకర్ర పొడి. బాగుంటుంది టేస్ట్. ఇంకా కరివేపాకు వేసుకోండి. క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే కరివేపాకు మనం కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేయండి. మీరు ఒకవేళ ఆయిల్ చూసారా, మీరు నోటీస్ చేస్తే కనుక ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టుంది మొత్తం కర్రీలో. అందుకని దీంట్లో నేను ఎండు కొబ్బరి తురుము వేశానండి. చూసారా, మొత్తం అబ్జర్వ్ చేసుకోండి. టేస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే మనం ఎర్రకారం వేసాం కదా, అందుకోసం. మనం పచ్చికారం వేస్తే కనుక అవసరం లేదు, ఎర్రకారం వేస్తే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈరోజు మేము ఈ కార్పెట్ తీసుకున్నాము. కార్పెట్ రగ్ ఏమంటారండి దీన్ని, మా వారు తీసుకున్నారు. బాగుంది, ఎందుకంటే ప్లాస్టిక్ మ్యాట్స్ ఎడ్జెస్ అన్నీ కూడా చిన్న చిన్నగా ప్లాస్టిక్ అంతా ఊడిపోయినట్టు అనిపిస్తూ ఉంది. ఇదైతే కొంచెం ఎక్కువ డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పి తీసుకున్నాము. డిమార్ట్స్లో దొరుకుతున్నాయి, మీరు కూడా విజిట్ చేయండి కావాలనుకుంటే. బాల్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కొనేది ఒక్కటే, ఫస్ట్ మా పాప తీసుకునేది బాల్ అండి. ఈరోజు నేను మీకు కొన్ని థింగ్స్ చూపిస్తాను. ఏంటంటే ఈ డ్రెస్ నాకు మా వారు తీసుకోమని చెప్పారు. నేను యూట్యూబ్లోనే తీసుకున్నానండి చూసి. విజయవాడలోనే సేల్ చేస్తారు ఒక ఆవిడ దగ్గర తీసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది, డ్రెస్ బాగుంది. షరారా అండి, షరారా ప్యాంట్ ఇది. ఫార్సీలో తీసుకుందామంటే నా సైజెస్ అవైలబుల్ లేవు. గ్రీన్ కలర్ నేను వేరే డ్రెస్ సెలెక్ట్ చేశాను, దాంట్లో నా సైజ్ లేదన్నారు. అందుకని ఉన్నదే తీసుకున్నాను అనమాట. కుట్టించుకోవాలి. బాగుంది కదండి, నాకు చాలా బాగా నచ్చింది. మ్యారేజ్ డేకి కొనుక్కోమని చెప్పేసి మా వారు చెప్పారు. నేను అడ్వాన్స్గా కొనుక్కొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇదొక డ్రెస్ అండి. ఈ డ్రెస్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చిందనమాట. నాకు ఇదే కలర్ కావాలనుకున్నాను, లక్కీగా నాకు ఇదే కలర్ దొరికింది. ఇంకొంచెం లక్కీగా డ్రెస్ కూడా కుట్టడం మంచిగా ఉంటే కనుక ఫుల్ హ్యాపీ నేను. అంత బాగా నచ్చింది. మరీ హెవీగా కాకుండా, మరీ సింపుల్గా కాకుండా చాలా పల్చగా డిజైన్ అయితే ఉంది దీనికి. నాకు అది చాలా బాగా నచ్చిందనమాట. ఈ 2 క్లాత్స్ ఏంటో నాకు తెలీదు. ఈ క్లాత్ మెటీరియల్ మాత్రం 2 ఫ్యాబ్రిక్స్ ఒకటేనండి. ఇంకా ఈవినింగ్ మా వారు జలేబీ తీసుకొచ్చారు. ఖచ్చితంగా నేను రెగ్యులర్గా జలేబీ తింటూ ఉంటాను. చూడండి వెదర్ ఎంత బాగుందో. మా ఇంటి దగ్గర అయితే పొలాలు కనిపిస్తాయి, మంచిగా ఉంటుందన్నమాట. నేను రిలాక్స్ అవుతూ ఉంటాను. ఇది నా ఫేవరెట్ టాయ్ అండి. నేను ఇప్పటిదాకా ఎవ్వరికి ఇవ్వలేదు, ఇప్పుడు మా పిల్లలకి ఇస్తున్నాను. అంత ఫేవరెట్ అనమాట నాకు. ఈ కార్పెట్ మీద ఏం చేయాలి అని చెప్పేసి ఫస్ట్ టైం నేను యూజ్ చేయాలి కదా, అందుకోసం నేను కార్పెట్ రగ్ పరిచి నా శారీస్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. చూసారా ఈ శారీ ఎంత బాగుందో, చమ్కీస్ ఉన్నాయి. ఇది కూడా బాగుంది కదా. నేను శారీస్ అన్నీ అంటే కొత్త రగ్ కాబట్టి పెట్టాననమాట, మాసిపోలేదు కదా, ఇంకా మనం కడగాల్సిన అవసరం లేదు. మ్యాట్స్ గీట్స్ నీట్గా ఉందని చెప్పేసి శారీస్ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ శారీ నాకు మా చిన్న ఆడపడుచు మా పాప శ్రీమంతం అప్పుడు పెట్టారు. బాగుంది కదండి, బటర్ఫ్లైస్ ఉన్న శారీ. ఇదైతే నాకు మా పెద్ద ఆడపడుచు అంటే చిన్న బార్డర్ అది, అలా పెట్టినప్పుడు చాలా మంచిగా వచ్చింది. మా పెద్ద ఆడపడుచు నేను ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మ్యారేజ్ అయ్యి అప్పుడు పెట్టారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఏదో ఒక టైంలో నేను ఈ శారీ కట్టుకుని వాళ్ళకి చూపించి షాక్ ఇవ్వాలన్నమాట, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి నేనే ఆర్డర్ పెట్టుకున్నాను, నా ఫేవరెట్. మిగతా శారీస్ అన్నీ కూడా నాకు మా మమ్మీయే మ్యాక్సిమం కొనిచ్చారనమాట. ఈ శారీ కూడా నేను కావాలని తీసుకున్నాను. ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఒకప్పుడు. నెక్కి ఇలా వస్తుందని. మనం
నెక్ దగ్గర నుండి వెనక అటాచ్ చేసుకోవడమే. శారీస్ ఎలా ఉన్నాయండి? నా శారీస్ కలెక్షన్ ఎలా ఉంది చెప్పండి. నాకు మరీ హెవీ శారీస్ ఇష్టం ఉండదండి. అలానే మరీ వేసుకోకుండా హెవీ శారీస్, పట్టు శారీసే వేసుకుంటానని కాదు. నేను అన్నీ వేర్ చేస్తాను. కాకపోతే ఈ మధ్య నేను ఆ డ్రెస్సులు తీసుకున్నాననమాట కావాలని. ఇంకా చూడండి, మా ఇంటికి ముందు ఇలా ఉంటదనమాట. అన్ని బిల్డింగ్స్ ఉంటాయి. వెనక సైడ్ అయితే ఈ రకంగా ఉంటుంది. వాతావరణం చూడండి ఎంత మంచిగా ఉందో క్లైమేట్. మీకు చూపించాలనే ఉద్దేశంతోనే అయితే నేను ఈ వీడియో తీశాను. చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. మంచి గాలొస్తదండి. ఈరోజు మేము కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాం కదా! దాంట్లో ఏమైందంటే నేను మీకు చూపిస్తాను. నేను పెట్టడమే ఆయిల్ ప్యాకెట్స్ సెపరేట్‌గా పెడతాను. లక్కీగా ఏమైందంటే నాకు యూజ్ అయింది ఈ టిప్పు. ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఒక ప్యాకెట్‌లో నుండి చూసారా? మిగతా ప్యాకెట్స్ అంటితే నేను ఆ ప్యాకెట్స్ 2 ఫస్ట్ కడిగి పక్కన పెట్టాను. ఈ ప్యాకెట్ అయితే దీంట్లోనే పెట్టేసి ఆ తర్వాత కట్ చేసి ఒక బాటిల్‌లో ట్రాన్స్‌ఫర్ చేశానండి. మీరు కూడా ఇదే రకంగా ఫాలో అవ్వండి. ఈ ఇల్లాలి టిప్స్ ఈ రకంగా యూజ్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనకి సేవ్ చేస్తాయన్నమాట టిప్స్. బాటిల్‌లో వేసి ఉంచాను. డీమార్ట్‌లో నుండి అది బాటిల్ అలా హోల్ పడి వచ్చిందనమాట. మళ్ళీ కంటైనర్ వాష్ చేసి మళ్ళీ ప్యాకెట్స్ పెట్టేశానండి. ఆయిల్‌కి మాత్రం సపరేట్‌గా ఒక కంటైనర్ ఉండాల్సిందే. ఇంకా రిలాక్స్ అయిపోయాను. అంతేనండి. ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్.